డే 2 ఇన్ టర్కీ ఇస్తాన్బుల్. ఇప్పుడే మనం రెడీ అయిపోయినాము. కింద మనకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అన్నది హోటల్ బుక్ చేసుకున్నప్పుడే మనం బుకింగ్లోనే ఇంక్లూడెడ్. కిందికి వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో, నేను చాలా వరకు విన్నది ఏంటంటే టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఫేమస్ అని విన్నాను. సో టర్కిష్ బ్రేక్ఫాస్ట్లో అసలు ఏమేమి ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు కిందికి వెళ్ళి చూద్దాం. Çok da olsak mesela o yerimiz yok, ocak yerimiz yok. Yani onu da getirmesi lazım yani bir haftada 2 kere mesela. Koy oraya kursun hemen. Yıka bir kokuyorsa bir kokla. ఇదే మనం మాట్లాడుకున్న టర్కిష్ బ్రేక్ఫాస్ట్. మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, సలాడ్స్, పీనట్స్, హమస్ ఉంది. టర్కిష్ అనగానే మనకు చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఫేమస్. సో అందుకే అలా సలాడ్స్ ఉన్నాయి, చీజ్ సలాడ్స్, ఆలివ్స్, అంతా ఆలివ్స్. ఇప్పుడే స్టార్ట్ అయింది బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా ఎవరి కిందికి దిగలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. ఫస్ట్ వస్తూ ముందుగానే వస్తే మనం అంతా రికార్డ్ చేసుకోవచ్చు అని. నేను నా ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను. సో ఏమేమి తెచ్చుకున్నానో ఇప్పుడు చూపిస్తా. మార్బుల్ కేక్ తెచ్చుకున్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇదేదో కొంచెం మన ఇండియాలో బజ్జీలా ఉంది, అన్నీ తెచ్చుకున్నా. పీనట్స్, అక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ అవేం నేను ఎక్కువ పెద్దగా తినను. అండ్ ఆల్సో మనమంతా వెజీ టైప్ గా కూడా కాదు, మనమంతా నాన్ వెజ్ అన్నమాట. ఎగ్స్, చికెన్ అవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ రౌండ్ అవి తెచ్చుకుందాము. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని డోంబాల్చే ప్యాలెస్ కానీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడనే మనం బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇప్పుడు మనం వెళ్ళి మెట్రోలో ఇస్తాన్బుల్ కార్డ్ తీసుకొని డోంబాల్చే ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్దామో ఇప్పుడు నాకు కూడా తెలీదు. సో గూగుల్ మ్యాప్స్లో ఎత్తుక్కుంటూ వెళ్ళడమే. గుల్హానే ట్రామ్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అదిగో అక్కడ ట్రామ్ వస్తుంది. మనం ఇప్పుడు ఈ ట్రామ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఆ టికెట్ ఎక్కడ బై చేయాలో అక్కడ ముందు కియాస్క్ ఉందనుకుంటా. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని స్టార్ట్ అవుదాం మళ్ళీ. ట్రామ్ వచ్చింది. ఇదే ట్రామ్ ఎక్కి ఇప్పుడు మనం కబాట స్టేషన్లో దిగాలి. అక్కడ నుంచి మళ్ళీ 10 minutes వాక్ ఉంది డోంబాల్చే ప్యాలెస్కి.
మనం ఇక్కడికే దోంబాల్చే ప్యాలెస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 4 minutes వాక్ అంటాం. నాకు తెలిసి అక్కడ ఒక టాంబ్ లాగా కనబడుతుంది, అదే అనుకుంటా మనం వెళ్ళాల్సింది. ప్రపంచంలో ఇస్తాన్బుల్ ఒకే ఒక సిటీ ఏదైతే 2 కాంటినెంట్స్ని డివైడ్ చేసుకుంటూ ఉందో. అటు సైడ్ మీరు చూస్తే అదంతా ఏషియన్ సైడు, ఇప్పుడు మనం ఉందంతా యూరోప్ సైడు. సో 2 కాంటినెంట్స్ మధ్యలో ఇస్తాన్బుల్ అన్నది ఉన్నది. ఈ వాటర్ని 2 కాంటినెంట్స్ డివైడ్ చేస్తుంది. అటు సైడ్ ఉన్నది ఏషియా, ఇటు సైడ్ ఉన్నది యూరోప్. నాకు తెలిసి ఇదే దోంబాల్చే ప్యాలెస్. దీని ఎంట్రన్స్ ఎక్కడుందో కనుక్కొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఫైనల్గా దోంబాల్చే ప్యాలెస్కి అయితే వచ్చేసాం. ఇది దోంబాల్చే ప్యాలెస్ ఎంట్రన్స్. నాకు దీని ఎంట్రన్స్ చూస్తుంటే నా బర్త్డే అప్పుడు నేను వెళ్ళిన ఫలక్నామా ప్యాలెస్ ఎంట్రన్స్ గుర్తొస్తుంది. అది కూడా సేమ్ ఇలానే ఉంది. టికెట్కి పెద్ద లైన్ ఉంది. నేను మార్నింగే వద్దాం అనుకున్నాను కానీ బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది హోటల్లో. ఇప్పుడు ఇలా పెద్ద లైన్లో వెయిట్ చేసి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. లోపల వీడియోస్ అలో చేస్తారో లేదో ఐడియా లేదు, అది కూడా కనుక్కొని వెళ్దాం. చూసారుగా ఎంత పెద్ద లైన్ ఉందో. సెక్యూరిటీ చెక్, ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టూరిస్ట్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. ఈ సేమ్ ఎంట్రన్స్ మనకి హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ది కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఎంట్రన్స్. మన కట్టడాలు కూడా చాలా వరకు టర్కిష్ ఆర్కిటెక్చర్ నుంచి కట్టినవే కాబట్టి నిజాం రాజులు, అందుకే సేమ్ సిమిలర్గా కనబడుతుంది. సో మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. టికెట్ అయితే తీసేసుకున్నాము. నాకు 40 euros అయితే పడింది ఒక్కో టికెట్, అంటే దాదాపు 4000 ఇండియన్ రూపీస్. చూసారుగా ఎంత బాగుందో ఎంట్రన్స్. థ్యాంక్ యూ. ప్యాలెస్ అయితే భలే ఉంది అసలు, మూవీస్లో చూస్తున్నట్టు. ముందు ఎంట్రన్స్ కాగానే పెద్ద ఫౌంటైన్, పెద్ద పెద్ద గేట్ వేస్, గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉండేది. అటు సైడ్ చూసుకుంటే మనకి బాస్ఫరస్, ఇటు సైడ్ చూసుకుంటే మనకంతా మంచిగా రాజ్ ప్యాలెస్ ఉంది. ఒట్టోమన్ ఎంపైర్ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు లాస్ట్ ఇదే ప్లేస్లో వాళ్ళు ఇల్లుగా మార్చుకున్నారు దీన్ని, దోంబాల్చే ప్యాలెస్. అందుకే ఇది వేరే ప్యాలెస్ల కన్నా కూడా కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్ లాగా ఉంది. అటు సైడ్ చూసుకోవచ్చు మనకి బాస్ఫరస్ ఉంది, బాస్ఫరస్ వాటర్ ఉన్నది. ఇటంతా గార్డెన్, పెద్ద పెద్ద చెట్లు, మెయింటెనెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అటు సైడ్ అంతా మనకి ఏషియా అన్నమాట, ఇటు సైడ్ మనకి యూరోప్. ఈ ప్యాలెస్ అయితే చాలా బాగుంది. మధ్యలో పెద్ద ఫౌంటైన్ కూడా ఉంది. ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాను. రకరకాల పూలు, చెట్లు చూసుకోవచ్చు. మనకి ఫౌంటైన్ ఎంత బాగుందో. ఇది కరెక్ట్గా మెయిన్ బిల్డింగ్కి ఆపోజిట్గా ఉంది. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు.
అప్పట్లో ఇంత ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉండేవాళ్ళు రాజులు. ఇప్పుడు మనం చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ మెయింటైన్ చేయాలంటేనే మనకి చాలా కష్టాలు కనపడుతున్నాయి. అప్పట్లో ఇంత పెద్ద పెద్ద ప్యాలెస్‌లో మెయింటైన్ చేయడానికి అసలు ఎంతమంది పనిచేసి ఉంటారు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. చూడొచ్చు అక్కడ ఫౌంటైన్ మీద కూడా బొమ్మలున్నాయి. ఇంకా ఇదైతే దోంబాల్చే ప్యాలెస్ మెయిన్ బిల్డింగ్. దీని పక్కనే మనకి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. ఇది ఎలా ఉందంటే మీరు హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్ చూస్తున్నట్టయితే ప్యాలెస్కి పక్కనే ఇంకొక ఎంట్రన్స్ లా ఉంటుంది. ఇది కూడా సేమ్ అలానే ఉంది. కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్యాలెస్ అయితే అసలు చాలా పెద్దగా ఉంది. అంతా మధ్య మధ్యలో లయన్ స్టాచ్యూస్ ఉన్నాయి. అసలు భలే ఉంది. అసలు అప్పట్లో రాజు భలే కట్టుకున్నాడు. పక్కనే సముద్రము, ముందు గార్డెన్, మధ్యలో పెద్ద బిల్డింగు. వెదర్ అయితే అసలు టర్కీ చాలా వేడి అంటే చాలా వేడిగా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. ఐర్లాండ్లో మాకు ఇంత వేడి ఉండదు కాబట్టి బాడీ అక్కడికి అలవాటు అయిపోయింది. సడన్గా వేడిలోకి వచ్చేసరికి తట్టుకోలేకపోతుంది బాడీ. అవెన్లో పెట్టిన టర్కీ కోడిలా మారిపోయింది నా పరిస్థితి. కానీ ఈ ప్లేసెస్ చూసిన తర్వాతే నాకు వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అటు సైడ్ ఏమో మొత్తం సముద్రం ఉంది. ఇప్పటి వరకు ప్యాలెస్ బయట చూసినాం. సో ప్యాలెస్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. నాకు తెలిసి ఇది ఇంకో ఎంట్రన్స్ అనుకుంటా. నేను వచ్చిందేమో ఇంకో ఎంట్రన్స్. ఇప్పటి వరకు అయితే 2 ఎంట్రన్సెస్ అయితే చూసినాము. స్టెప్స్ ఎక్కి వెళ్దాం పైకి. స్టెప్స్ కూడా అంతా మార్బుల్. లోపల మనమైతే కెమెరాలో వీడియో తీసుకోవడానికి అలౌడ్ అయితే లేదు. కానీ వాళ్ళు చెప్పడం అయితే ఏం చెప్పారంటే మనం మొబైల్లో అయితే షూట్ చేసుకోవచ్చు అన్నారు. అందుకే నేను ఇప్పుడు మొబైల్లో అంతా షూట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు లోపల పెద్ద పెద్ద షాండ్లియర్లతోటి పెద్ద పెద్ద పెయింటింగ్లు. అప్పుడు రాజు వాళ్ళు వాడిన వస్తువులన్నీ అలానే ఉంచినారు. చూసుకోవచ్చు వాళ్ళ సెల్ఫ్ పోర్ట్రేట్స్ అన్నీ. అప్పట్లో దగ్గరుండి ఆర్టిస్టులని వాళ్ళ ఫొటోస్ని పెయింట్ చేయించుకునే వాళ్ళు రాజులు. పైన సీలింగ్కి కూడా చూసారు కదా ఎంత డిజైన్లు ఉన్నాయో. ఇవన్నీ పెయింటింగ్స్. ఇది సెక్రటరియల్ హాల్ అంట. ప్యాలెస్లో అయితే అసలు చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి లోపల. ఇక్కడ అందరూ గ్రూప్ టూర్స్ లాగా వచ్చారనమాట. అందుకే వాళ్ళకున్న ఇన్స్ట్రక్టర్స్ తోటి ఉన్నారు. ఇది పైకి వెళ్ళడానికి మార్గం చూసారా మెట్లు ఎలా ఉన్నాయో.
చాలా బాగుంది. మధ్యలో నుంచి వచ్చి రెండిటిగా డివైడ్ అవుతుంది స్టెప్స్. ఇదంతా మీటింగ్ హాల్. రాజు వాళ్ళ మినిస్టర్స్ తోటి మీటింగ్ అంతా ఇక్కడనే జరిగేదంట. చాలా బాగుంది. పైన పైన కూడా ఆఖరికి సీలింగ్స్ పైన కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత బాగుందో సీలింగ్ కూడా. వీడియోలో మీకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ అదైతే చాలా అంటే చాలా పైకి ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి. భలేగుంది అసలు. నేను అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇది అక్కడ థ్రోన్ అన్నమాట. ఇది ఇందాక చూపెట్టిన మీటింగ్ హాల్. చూసారుగా పైన అంత సీలింగ్ ఎంత మంచిగా ఉందో పెయింటింగ్ తోటి. ఇవి కొన్ని యాంటీక్స్ అక్కడ మ్యూజియం లాగా ఉన్నాయి. చూసుకోవచ్చు మొత్తం ప్రతి రూము షాండ్లియర్లు, పైన సీలింగ్ ఏమో మొత్తం పెయింటింగ్స్ డిజైన్లతోటి ఉన్నాయి అన్ని. ఇక్కడ వాళ్ళు అప్పటి రాజులు నివసించిన బెడ్రూమ్లు, వాళ్ళు హమాము బాతింగ్ అంటారు ఆ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి. మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు లోపల. చాలా అంటే చాలా బాగుంది లోపల మొత్తం. ఖచ్చితంగా మీరు టర్కీ వస్తే ఖచ్చితంగా మిస్ చేయకండి ఈ ప్లేస్. మీకు హిస్టరీ తెలుసుకోవాలన్నా, కొన్ని యాంటిక్స్ చూడాలన్నా ఖచ్చితంగా దోంబాల్చే ప్యాలెస్కి అయితే రండి. నన్ను అడిగితే మీరు పెట్టే టికెట్కి అయితే ఖచ్చితంగా వర్త్. చూసుకోవచ్చు అన్నీ అప్పట్లో వాళ్ళు వాడిన టీ కప్లు, టీ సాసర్లు, సెరామిక్స్, ఫ్లవర్ పాట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని డిస్ప్లేకి ఉన్నాయి. అవన్నీ మనం చూసుకోవచ్చు. చూసండి ఫ్లవర్ పాట్ ఎంత డిజైనరీగా ఉందో. ఇంకా మనం లోపల అంతా చూసుకొని అయితే బయటికి వచ్చేసాము. లోపల ఈజీగా మనకి ఒక 2 అవర్స్ దాకా అయితే టైం పడుతుంది. చాలా అంటే చాలా పెద్ద ప్యాలెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేసరికి. ఇలా బయటికి రాగానే అసలు చాలా అంటే చాలా బాగుంది. బయటికి రాగానే మనకి బాస్ఫరస్ కనబడుతుంది ముందు. మీరు ఎక్కడి నుంచో ఫోటోలు దిగినా ప్రతి ఫ్రేమ్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాలెస్ లోపల. చూసుకోవచ్చు బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒట్టోమన్ ఎంపైర్ ఒక రిచ్నెస్ అయితే మొత్తం నాకు తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. వాళ్ళ హిస్టరీ, వాళ్ళు ఎలా నివసించే వాళ్ళు, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళు వాడిన వస్తువులు. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. ప్యాలెస్ టూర్ అయితే అయిపోయింది, కానీ లోపల మనకి వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల ఏం వీడియోస్ తీయలేకపోయాను. కానీ మనం లోపల ఫోన్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే వీడియోలో పెడతాను. కానీ లోపల అయితే చాలా బాగుంది. వర్తా అని నన్ను అడిగితే ఎవరైతే మ్యూజియం అంటే చాలా ఇష్టం ఉంటుందో, లేదా హిస్టరీ తెలుసుకోవాలని చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారో వాళ్ళకైతే వర్త్. లోపల కొన్ని ప్లేసెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనం డాల్బచే ప్యాలెస్ అయితే కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.